గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 19వ అధ్యాయం 27వ శ్లోకం. ధర్మో మద్భక్తి కృత్ప్రోక్తో జ్ఞానం చైకాత్మదర్శనం గుణేశ్వర సంగో వైరాగ్యం ఐశ్వర్యం చాణిమాధయ. కృష్ణుడు ఉద్ధవుడితో ఆయన ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధి, మానవ జీవితంలో ఆత్మజ్ఞానం కోసం ఆత్మజ్ఞానాన్ని ఆచరణలో పెడుతూ సిద్ధి అంటే ఆత్మానుభూతిని పొందడం, లేదా కృష్ణుడితో మనకుండే సంబంధాన్ని ఆత్మానుభూతి అంటారు. దాని పదం అప్పుడు మానవ జన్మ ఒక ముగింపుకు వచ్చినట్లు. లేకపోతే రంగుల రాట్నం చూసారు ఎప్పుడైనా? పిల్లకాయలు ఇక్కడ ఎక్కుతారు, పైకి పోతాడు, కింద ఎగుతాడు, కింద ఎగుతాడు, పైకి పోతాడు, పైకి ఎక్కుతాడు, కింద ఎగుతాడు. అంటే రంగు ఏం చదువుకున్నారు వీళ్ళు? ఎంబీబీఎస్ అయిపోయిందో చదువుతున్నారా? ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా మీ అమ్మ నాన్న ఆమెం చదువుకుంది? బిఏ. కాబట్టి ఇక్కడ ఈరోజు శ్లోకంలో భగవంతుడి పని పెట్టుకొని ఉద్ధవుడిని మధ్యలో పెట్టి మనందరికీ కూడా భగవంతుడు మానవ జీవితాన్ని ఎలా గడపాలా, దేనికోసం గడపాలా, మనకి ఏమైనా అనుభవం ఏమైనా కలుగుతుందా? దీన్ని ఆధ్యాత్మిక జ్ఞాన సిద్ధి అంటారు. దానిలో భాగంగా ఈరోజు శ్లోకంలో నా యందు భక్తిని కలుగజేయునదే అసలైన ధర్మము అని చెప్పబడింది. ధర్మో మద్భక్తి కృత్ప్రోక్తో. కాబట్టి ఎవరికైతే భగవద్గీత జ్ఞానం ఉందో, ఎవరికైతే భాగవతం జ్ఞానం ఉందో అటువంటి వాళ్ళు హాడ్జ్ పాడ్జ్ అంటే ఇష్టం వచ్చినట్లు వాళ్ళు. మీరు దేవుడిని నమ్ముకున్నారా? దాన్ని వ్యవహారిక జీవితంలో ఎట్ట పెడుతున్నారు? నాకు దేవుడు అంటే నమ్మకం ఉంది, అది 1,000,000 ప్రశ్నలు. మీ అభిప్రాయంలో దేవుడు అంటే ఏంది? నేను దేవుడిని నమ్ముకున్నా అంటే ఎవడయ్యా దేవుడు? లేదా మీ అభిప్రాయంలో దేవుడు అంటే ఏంది? ఆయన గరికపాటి నరసింహారావు ఒకటి చెబుతాడు, అప్పురాణం షణ్ముఖర్ ఒకటి చెబుతాడు, చాగంటి కోస్తారు ఇంకోటి చెబుతాడు. మీరు ఎనమడుగు స్వామిని ఇంకోటి చెబుతారు. మీరు ఎవరి దగ్గర ఉన్నారు, ఏం నేర్చుకున్నారు? అది ప్రశ్న. అది దేవుడు అంటే నమ్మకం ఉంది, ఏ దేవుడిని నమ్ముకున్నారు? టక్ జవాబులు అట్లా చూస్తానండి. ఇన్నేళ్ళు వచ్చి భగవద్గీతలో ఎక్కడ రాసింది అట్లా? భగవద్గీతలో మీరు వెంకటేశ్వర స్వామిని పూజించండి అని ఉందా? అట్లీస్ట్ ఐడియా ఉందా మీకు ఏమన్నా? భగవద్గీతలో ఎవరితో ఏమని చెప్పారు? భగవద్గీతలో ఏం చెప్పాడు? ఎవరా
ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు అంతా నేనే అన్నాడు. ఆమెకు తెలుసు, మీకు తెలీదా? అంటే ఏమంటే ఇప్పుడు ఎవరు అవతారం అంటారు? ఎవరు అవతారం? మీరు అవతారం అంటారు. ఏం అవతారం అది? గమనండి, ఇదేమన్నా డిస్కషన్ జరుగుతుంది అని చెప్పి ఆకే కొద్దిగా తెలివితేటలు బాగానే ఉన్నట్టున్నాయి. చెప్పండి. అని మీ అభిప్రాయం? అదే మీ అభిప్రాయం. కనీసం భగవద్గీతలో ఏం రాసి మనకి తెలీదు. మన అభిప్రాయం కొంతవరకు కరెక్టే. మీరు అనేది ఏంది? కృష్ణుని పూజించిన విష్ణుమూర్తిని పూజ ఒకటే సార్, అది మాత్రం తేలుతుంది. కానీ మీరు చెప్పిన దానిలో విష్ణుమూర్తి నుంచి 10 అవతారాలు, కృష్ణుడి నుంచి అన్ని అవతారాలు, అది మనం తెలుసుకోవాలి. అంతేగా? పాయింట్ కరెక్ట్గానే పెట్టారు. వెంకటేశ్వరాన్ని పూజించిన కృష్ణుని పూజించిన ఒకటే సార్, అది కరెక్ట్ అయితే మేము కూడా ఒప్పుకోవాల్సిందే. అంతే కదా? కానీ మళ్ళా పప్పులో కాలేశారు. విష్ణుమూర్తిని 10 అవతారం నేను అడిగా, అది ఎక్కడ రాసిందని చెప్పి మన వరకు మూత పడిపోయింది. ఏమో ఎప్పుడు చదవలేదు కదా భగవద్గీత. భగవంతుడు అన్ని అవతారాలు తనలో చూపించాడు. ఆయన విశ్వరూపంలో భగవంతుడు ఈ సృష్టిలో ఏమేమి చూడాలనుకుంటున్నావు, అది విష్ణుమూర్తి కానీ, రాముడు కానీ, పరశురాముడు కానీ చూడాలనుకున్నది ఏం చూడాలో తెలియనటువంటిది, మనకి ఏమేమి చూడాలో కూడా తెలియదు. మనకి అన్నీ కూడా ఆయన విశ్వరూపంలో చూపించి, కాబట్టి ఆయన ఇక్కడ ఏమంటున్నాడు? నా యందు భక్తిని కలుగజేయనదే అసలైన ధర్మం అని చెప్పబడింది. సో మీరు ఎంత ఒక 20 మార్క్స్ వచ్చాయి మీకు. 100లో 100కి 20 మార్కులు వచ్చాయి. పాస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట? ఫెయిల్ అయినట్టే కదా. ఎంత ఎంబీబీఎస్లో పాస్ మార్క్ ఎంత? 50. మీ అమ్మ ఫెయిల్ అయింది, 50 రాలేదు కదా. నెక్స్ట్ ప్రశ్న. కొంత వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు పర్వాలేదు. భగవంతుడి భక్తి చేయడం అంటే దాని అర్థమైంది. ప్రశ్న, భగవంతుడు ఆయన భక్తి చేసుకోవాలా? నమ్మకంతో ప్రారంభం. అదే ఇప్పుడు చెప్పేది నమ్మకం. వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు ఒకటే సార్ నమ్మకం. ఆ నమ్మకం కరెక్టే, ఎందుకంటే శాస్త్రంలో కూడా చెప్పింది. ఎవరికి భక్తి చేయడం అంటే ఎలా చేస్తే దాన్ని భక్తి అంటారు. వీళ్ళు గోర్చికుడికాయలు వాళ్ళు వస్తున్నారు, అది భక్తి అంటారా? వంట పనులు అంటారా? వంట పనులే కదా. అదే అనేది ధర్మం అంటే ఏందని. ధర్మం అంటే ఏంది ఇక్కడ చెప్పారు. ధర్మం అంటే కృష్ణ భక్తిని కలుగజేయనిది ధర్మము. నా యందు భక్తి కలుగజేయనిది అసలైన ధర్మం. అసలైన ధర్మం అంటే నకిలీ ధర్మాలు ఉన్నాయి, తర్వాత అసంపూర్ణ ధర్మాలు ఉన్నాయి. తప్పు కాదు, కరెక్టే, కానీ పూర్తి కాదు. అది నకిలీ ధర్మం అంటే తప్పు, అసంపూర్ణ ధర్మం అంటే పర్వాలా, కానీ ఆ రకంగా దేవుణ్ణి పొందలేము, ఎందుకంటే పూర్తి కాదు కాబట్టి. ఇవన్నీ కూడా అందుకని చెప్పడానికి ఓన్లీ 20 మార్క్స్ ఇచ్చాం. చాలా విషయాలు ఉన్నాయి. భక్తి అంటే ఎలా చేయాలా, భక్తి ఎలా చేయాలంటే ఏం జవాబిస్తారు? ఎవరి దగ్గర భక్తి ఉందో వాడి దగ్గర పోయి నేర్చుకోవాల్సింది. ఎవరి దగ్గర భక్తి ఉందో వాడి దగ్గర నేర్చుకుంటే నేర్పిస్తారు. ఏం భక్తి అంటే ఇది నేర్చుకోవాలి. నానా రకాలు వస్తాయి. అంటే అన్నీ మళ్ళీ ఒక రోజులో అయ్యే పని కాదు. ఒకరోజు వినొచ్చు, కానీ అన్నీ వ్యవహారంలో పెట్టడానికి మన అలవాట్లు మార్చుకోవాలా, మన స్వభావం మార్చుకోవాలా. అంటే ఇదంతా బతుకంతా చేయాల్సిన పని ఇది. కానీ భక్తి అంటే
బతుకంతా చేసేటువంటి పని. రోజుకి ఎన్ని గంటలు చేస్తారు భక్తి? నవమాకండి, నవ్వుతారు దగ్గర. ఎన్ని గంటలు భక్తి? 24 గంటలు ఉంటాయి. దానిలో దేవుడితో ఎంతసేపు కూర్చుంటారు? 5 నిమిషాల మొక్కుబడిగా అంటే మామూలుగా కృష్ణుడు భక్తి అంటే అందుకే అన్నది, వీళ్ళు చిక్కుడుకాయలు వస్తున్నారు, అదేం భక్తి? అది భక్తి. అది భగవంతుడికి వంట వండడానికి తయారవుతున్నారు లేదా? వీళ్ళు భగవంతుడికి వండడానికి తయారవుతున్నారు, కానీ అది భక్తి. మీరు ఇంట్లో కూడా చిక్కుడుకాయలు వలుచుకుంటూ ఉంటారు, అది భక్తి అయింది. అది మీ అమ్మాయి కోసం, మీ ఆయన కోసం వంట చేస్తారు, భక్తి అంటే అది ఆడు ఒప్పుకుంటాడు. అది మీ భక్తి చేస్తున్నట్లేదు, మా ఆయన భక్తి చేస్తున్నాం, కృష్ణుడి భక్తి కాదు. కాబట్టి భక్తి చేయడం అంటే మనం ప్రతిదీ కృష్ణుడి కోసం చేయాలి. అంటే భక్తి అంటే అది 10 మందిరానికి పోయేది కాదు, 10 నిమిషాలు ధ్యానం చేసేది కాదు. భక్తి అంటే 24 గంటలు, పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేదాకా చేసేదాన్ని భక్తి అంటారు. కానీ మనం 5 నిమిషాలు చేస్తే 24 గంటల 5 నిమిషాలు ఎంత పర్సెంట్? 24 గంటల్లో 5 నిమిషాలు ఎంత పర్సెంట్? మామూలుగా 24 గంటల్లో 24 గంటలు చేస్తే 100%, 12 గంటలు చేస్తే 50%, దానిలో 6 గంటలు చేస్తే అది 25%, 25%, 3 గంటలు చేస్తే 12%. అట్లా తీసుకుంటే 5 నిమిషాలంటే ఎందుకు పనికిరాదు. అందుకే మన బతుకు ఇట్లా ఉంది, ఎటు కదలకుండా. లేదా చేయాల్సిన 100% భక్తి. మనం 0.1% భక్తి చేస్తుంటే, 1% భక్తి చేస్తుంటే 100% కావడానికి 100 జన్మలు ఎత్తాలి. ఈ జన్మలో 1%, వచ్చే జన్మలో అది కూడా వదిలిపెడతాం, పెంచుతాం, అది తెలియదు మనకి, అంటే తెలియదు కదా. ఈ రకంగా భక్తి అనేది మొట్టమొదటి దానికి గురువుని ఆశ్రయించాలి, గురువు గారిని ఎత్తుక్కొని ఇవన్నీ తెలుసుకొని ఈయన చేసిన పని అది. ఈయన ప్రపంచం అంతా వెళ్ళి గురుకులాలు, మందిరాలు స్థాపించి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి, ఈ ప్రపంచంలో దేవుడిని ఎవడైతే ఎదుగుతున్నాడో వాళ్ళందరికీ మీరు అవకాశం ఇవ్వండి. నేను చేస్తున్న పని అది. నేను ఎక్కడైనా సొంతంగా మాట్లాడడానికి నాకేమైనా అధికారం ఉందా? ఆయన చెప్పింది మేము మాట్లాడాలి అనగల. లేకపోతే ఆయన చెప్పింది ఒకటైతే నేను చెప్పేది ఒకటైతే ఆయన మోసం చేస్తున్నట్టు లేదు. అంటే నేను మిమ్మల్ని కూడా మోసం చేస్తున్నట్టు. ఎందుకంటే మనం నిజాయితీగా శరణ పొంది మెల్లిగా నేర్చుకుంటాం. భగవంతుడి గీతలో ఏమంటున్నాడు? భక్తి అనేటువంటిది అనేక జన్మలతో వచ్చేటువంటిది. వీళ్ళంతా ఒక పద్ధతిలో భక్తి ఎందుకు చేస్తున్నారు? మీరు మీ పద్ధతిలో భక్తి ఎందుకు చేస్తున్నారు? మీకు ఇంకా టైం రాలేదు, ఏదో నమ్మకం ఉంది, ఏదో చేసుకుంటున్నారు. వీటి వల్ల ఫలితం ఏం కనకపోతే మళ్ళీ ఎత్తుకుతారు. ఈనాళ్ళ నుంచి భక్తి చేసాం, మన టెన్షన్ పోలేదు, మనకి కలిసి రాలేదు, నీకు దేవుడు దొరకలేదు, ఏమైంది, వాట్ హ్యాపెండ్? అంటే ఈరోజు శ్లోకంలో భాగవతం అంటే దీని మీద ఆర్గ్యుమెంట్స్ ఏం లే, భగవంతుడు చెబుతున్నాడు. దీన్ని ఎట్లా తలకెక్కించుకోవాలా, తలకెక్కించుకొని ఇంక ఇదే పద్ధతిలో పోవాలా. నా యందు భక్తిని కలుగజేయనిదే అసలైన ధర్మము. కానీ మీరు అంటూ ఉంటారు మా కుటుంబ ధర్మము, మా వృత్తి ధర్మము, మా దేశ ధర్మము, అవన్నీ ఏంది మరి? అన్నీ నిజమైన ధర్మాలు కాదు. అంటే చావుతో ఆ ధర్మాలన్నీ ఊసిపోతాయి. అంటే చనిపోయినప్పుడు ఆ ధర్మం ఉండదు. అంటే నిజమైన ధర్మం అయితే దేవుడు దొరికేదాకా పోతూ ఉండాలి. వృత్తి ధర్మం రిటైర్ అయిపోతారు, పంపించేస్తారు వాళ్ళే. కుటుంబ ధర్మం ముందు నువ్వా నేను అన్నట్టు భార్య భర్త పోతారు, అయిపోయినాక క్లోజ్ అయిపోయింది.
కానీ మీరు నేను ఇంకా మీ అజ్ఞానంలో కొనసాగించుకుంటూ ఉంటారు. పెళ్ళాం పోతే పోయింది, కొడుకు కోడలు ఉన్నారు కదా, వాళ్ళ ధర్మం తలకెక్కించుకుంటారు. అది ఎక్కించుకోమన్నాడు మిమ్మల్ని. ఇది కూడా అవసరం లేదు, ఏదో తెలియకో తెలుసో పర్వాలేదు చేసుకోవచ్చు అన్నాడు కృష్ణుడు పెళ్ళి. కాబట్టి ఎక్కించుకున్నాడు. అక్కడ తాపు చేయాలి కదా. పోయిన తర్వాత ఇంకో ధర్మాన్ని పట్టుకుని కుటుంబ ధర్మాల్లో పడి కొట్టుకుపోతూ ఉంటాడు. అంటే భగవంతుడు అసలైన ధర్మము ఎన్ని బాధ్యతల్లో ఉన్నా ఏం చేస్తున్నా కదా, నాకు కృష్ణుడికి ఉండే సంబంధం అదేమవుతుంది, అక్కడ ఏమవుతుంది, ఆ విషయం ఏమవుతుంది. మీరు మా అమ్మాయిని డాక్టర్ చదివించాను సార్, దాన్ని మిమ్మల్ని నేను ఎవరో వదిలిపెడతాడైంది, ఆయనకి దీంతో సంబంధం ఏంది. నువ్వు మనిషిగా దేవుని తెలుసుకున్నావా లేదా, నువ్వు బాగుపడ్డావా లేదా, నువ్వు దేవుడి ప్రేమని పొందావా లేదా. యమరాజుకి అది పొందితే ఆయన మీ జోలికి రాడు, అంతే కదా. యమరాజుకి ఎవరితో పని ఉంటుంది, పాప పనులు చేసే వాళ్ళతో, విచ్చలవిడిగా బతికే వాళ్ళతో యమరాజు దగ్గర పోతారు. అక్కడ కొలువులో కొట్టిపోతారు. మీరు చేసిన దానికంతా కూడా లెక్కలేస్తాడు అక్కడ. కానీ ఎవరైతే కృష్ణ భక్తి చేసుకుంటారో యమరాజు వాళ్ళ జోలికి పోకూడదు, ఎందుకంటే వాళ్ళు అసలైన ధర్మంలో పోతున్నారు. వాళ్ళు యమరాజు జ్యూరిస్డిక్షన్, అంతే కదా. మనం ప్రభుత్వ చట్టాలన్నీ పాటిస్తుంటే పోలీసులు మన దగ్గరికి ఎందుకు వస్తారు, వాళ్ళకి పని లేదు, మన దగ్గరికి వచ్చే పనే లేదు. ప్రభుత్వ చట్టాన్ని పాటించకపోతే వీడు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాడా, వీడు మోసాలు చేశాడా, వీడు హత్యలు చేశాడా, వీడు ఉద్యోగాలు ఎగ్గొట్టి దొంగ సంతకాలు పెట్టి జీతాలు తీసుకున్నాడా, రకరకాల నేరాలు. కానీ మీరు అటువంటి ఏం చేయకుండా ఉంటే ఒక చక్కటి పౌరుల్లాగా సిటిజన్. పోలీసుకి ఇప్పుడు ఏమన్నా నాకు 70 ఏళ్ళ వయసు, ఎప్పుడు పోలీసు వచ్చి ఏమయ్యా ఒకసారి నువ్వు పోలీస్ స్టేషన్ పిలవాలన్నాను. ఎందుకంటే వాళ్ళ దృష్టిలోకి వెళ్ళాల్సిన పనులు ఏం చేయలేదు. అదే మనకుండే దాంతో మనం దేవుడు చెప్పినట్టు బతుకుతుంటే ఇంకా చట్టాలు ఉల్లంఘించే పనే ఉండదు. దేవుడు చెప్పినట్టుగానే బతుకుతుంటే ఇంక ప్రభుత్వ చట్టాలు ఆటోమేటిక్గానే మీరు పాటిస్తూ ఉంటారు. అవన్నీ ప్రభుత్వ చట్టం అంటే ఏంది, ఇంకోళ్ళ హక్కుల్ని నువ్వు లాక్కోమాక. అందరూ కలిసి బతకడానికి ప్రభుత్వం కొన్ని చట్టాలు చేస్తుంది, అందరూ కూడా బతకడానికి, మన ఒక్కళ్ళ కోసం కదా. ఇవన్నీ మన హక్కులు మన బాధ్యతలు ఇవన్నీ చూసుకుని బతుకుతుంటే దాన్ని చక్కటి పౌరుడు అంటారు. కానీ ఇక్కడ నా యందు భక్తి కలుగజేయనిది అసలైన ధర్మం. ఏం పనులు చేస్తుంటే మీరు డాక్టర్ అయ్యి దేవుడికి దూరం అవుతుంటే ఆ డాక్టర్ కాకుండా ఉండడం లేదు, అంతే కదా. మీరు డాక్టర్ అయ్యి దేవుడి దగ్గర అవుతుంటే మంచిదే, పర్వాలేదు. డాక్టర్ అయ్యి దేవుడికి దగ్గర అవుతున్నాం, డాక్టర్ దేవుడిని వదిలి పారేస్తే ఈ చదువులు మిమ్మల్ని నరకానికి తీసుకుపోతున్నాయి, అంతే. ఎందుకంటే అసలైన ధర్మం అంటే దాని అర్థం మీరు డాక్టర్ కాకూడదనే అయింది. నేను అన్నాడు, యూ బీ ఏ కృష్ణ కాన్షియస్ డాక్టర్, యూ బీ ఏ కృష్ణ కాన్షియస్ ఇంజనీర్, యూ బీ ఏ కృష్ణ కాన్షియస్ బిజినెస్ మ్యాన్. భగవంతుడు ఆయనే కదా బిజినెస్ చేయమన్నాడు, డాక్టర్ అమ్మన్నాడు, ఇంజనీర్ అన్నీ ఉన్నాయి వృత్తులు. అంటే అవ్వడంలో తప్పులేదు. కానీ వాటితో పాటు మనం దేవుడికి దగ్గర అయ్యే విధంగా బతుకుతున్నావా లేదా. ఇది గృహస్థ జీవితం భగవద్గీతలో ఉంది. బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు ఉన్నాయి కదా. క్షత్రియులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు ఎన్ని ఉన్నాయి భగవద్గీతలో. ఈ టాపిక్స్ అని వస్తాయి. అంటే సమాజంలో ఇవన్నీ తప్పేం లేదు. కానీ వీటన్నిటి మధ్యలో వీటి ద్వారా మనం స్వచ్ఛంగా తయారవుతున్నావా లేదా, మనకి భగవంతుడి మీద మనకి రుచి పెరుగుతుందా లేదా, ప్రేమ కలుగుతుందా లేదా, లేకపోతే వేస్ట్. అందుకని ఆయన ఏమన్నాడు భాగవతంలో, ఇదే భాగవతంలో ఒక శ్లోకంలో అంటాడు ఆయన,
ధర్మస్వానుష్ఠిత తపుంసాం, ఎవరైతే ధర్మం నేను లంచాలు తీసుకోవటంలా, నేనేమి నీళ్ళ ఇంజక్షన్లు ఇచ్చి డబ్బులు సంపాదిస్తుంటారు మీరు అనే కదా. అప్పుడప్పుడు డబ్బులు కావాలంటే నీళ్ళ ఇంజక్షన్ ఇచ్చేయడం, వాడి 200 రూపాయలు, వాడికి ఏం తెలుసు నీళ్ళ ఇంజక్షన్, వాడు డబ్బులు కట్టిపోతాడు. రకరకాలుగా బతకచ్చు. కానీ దేవుడికి తెలుసు, మీకు తెలుసు. ఇక్కడ ఏమన్నాడు? ధర్మస్వానుష్ఠిత పుంసాన్, నేను ఒక మంచి వ్యక్తిని, నేను ఎవరికి అన్యాయం చేయటం లేదు, అబద్ధాలు చెప్పట్లేదు, ఇట్లా అనుకుంటూ ఉంటారు. కానీ భగవంతుడు చెబుతాడు, ఎవరైతే ఎలా అయినా బతకనేయండి, నిజంగా వాడు సరిగ్గా బతుకుతున్నట్లయితే ధర్మస్వానుష్ఠిత, ధర్మాన్ని ఎవడైనా అనుష్ఠానం చేస్తున్నట్లయితే విక్ష్వక్సేన కదాస్వీయతే, ఆ వ్యక్తికి భగవన్ నామం, భగవంతుడి గురించి వినడంలో వాళ్ళకి రుచి కలుగుతూ ఉంటుందంటే. అంటే ఈ సంసారంలో మనకి విరక్తి కలగాలి. అంటే ఎవడు భగవంతుడి గురించి వింటాడు, అడిగితే నాకు అక్కర్లేదు సార్ ఈ సంసారం అయ్యేది, చాలు నేను అంత పప్పు అన్నం తింటే చాలు, నాకు అంతకంటే ఈ సంసారంతో పని ఏం లేదు. ఈ సంసారం మనకి ఎంత మాత్రమే పని, దీనికి ఏర్పాటు చేసుకోవాలా తినడానికి, ఆ తర్వాత మనకి వేరే పని ఏం లేదు. నన్ను అడిగారు, నేను కూడా డాక్టర్ని, అందుకే అడిగారు. నేను డాక్టర్ని వదిలేసి మార్గంలోకి వచ్చా. వీలంటే నన్ను పట్టుకుని, ఏమయ్యా నువ్వు డాక్టర్గా సమాజానికి ఎంతో చేయొచ్చు కదా, ఏమయ్యా డాక్టర్గా నువ్వు అట్లా బతకచ్చు ఇట్లా బతకచ్చు. అప్పుడు ఇదే చెప్పాను, దేవుడు అనేది ఏం చేసినా కూడా దేవుడికి దగ్గర అవుతున్నావా లేదా, దగ్గరకు పోతే నీ మానవ జన్మ వృధా. శ్రమ ఏవహి కేవలం, ఒళ్ళు హోనం చేసుకోవడం. వాడెవడో ఊకని తీసుకుని దంపుతున్నాడు, ఆల్రెడీ బియ్యం తీసేశారు, దానిలో ఊకని దంపుతాడు, బియ్యం వస్తుంది అక్కడ. అంటే ఎవరికైతే అదో ఈ సంసారంలో సుఖం లేదు, అప్పుడు మీరు టైం పాటు చేసుకో. సుఖం ఉందని అనిపిస్తే ఎత్తుక్కుంటూ ఉంటారు. ఎప్పుడే సుఖం లేదని దరిద్రం వదిలిపారేసి, సుఖం ఎక్కడ దొరుకుతుంది సార్, లేదు సుఖం ఎక్కడ దొరుకుతుంది సార్. కానీ మీరంతా కూడా ఊకదంపుడు బతుకులు, ఏమీ లేకుండానే ఏదో చేస్తున్నాం, కాలం గడుస్తుంది, డబ్బులు ఖర్చు పెడుతున్నాం, అటు దేవుడు దగ్గర కాలేదు, అటు మనకి ఆనందం కలగలేదు. ఏమైంది వేస్ట్. అంటే ఇక్కడ చెప్పేది క్లాస్ టైం అయిపోయింది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సర్వవ్యాపితమైన నా సన్నిధిని ఎరుగజేయనిదే. అంతటా దేవుణ్ణి చూడగలగాలంట, అంతటా దేవుణ్ణి చూడగలగాల. సారాయి తాగే వాళ్ళు దేవుడిని అటు చూస్తారు. సారాయి తాగేవాడు, గొడ్డు మాంసం తినేవాళ్ళు, మాంసాహారం తింటారా? మాంసాహారం ఆ తలకి రాక్షసులు, భక్తి లేపాళ్ళే. మాంసం తినాలంటే రాక్షసులు, ఫినిష్. మిమ్మల్ని పూర్తిగా మీరు మోసం చేసుకుంటారు. వెంకటేశ్వర స్వామి దేవుడు సార్, వెంకటేశ్వర స్వామికి కోడి మాంసం తీసుకెళ్ళి పెట్టండి, జైల్లో పారేస్తారు మిమ్మల్ని తీసుకెళ్ళి. అక్కడ అర్థమైంది. మీరు ఎలాంటి భక్తులు అర్థమవుతుందా? భక్తి లేపాళ్ళే. ఎందుకంటే గురువు లేకుండా మనం ఎలా భక్తి చేయగలం? వాడు అంటే ఏది మీరు మొన్న అంటున్నారు కదా, ఒక పాట పాడాం కదా, దానిలో శ్రీ గురు చరణ కమల గురు కృపా బినా నహి, ఏం తర్వాత పూర్తి చేయండి. గురు కృపా బినా నహి సాధన బల్, కొయి సాధన బల్. జీవితంలో మొట్టమొదట గురువు ప్రవేశించిన తర్వాత మిగతా అని కూడా వాట్ ఈజ్ వాట్, హౌ టు డూ వాట్. అది లేకపోతే ఏదో తెగిన గాలిపటం లాగా. తెగిన గాలిపటం ఏమవుతుంది? గాలి ఇటు వస్తుంటే ఇడిపోతుంది, గాలి అటుపోతుంటే అటుపోతుంది. సో మామూలు వ్యక్తుల యొక్క జీవితాలు తెగిన గాలిపటం లాగా పోతూ ఉంటాయి. ఇది వాడి విషయం ఏందో తెలియదు, ఎక్కడ నిలబడతారు అంటే. ఇక్కడ సర్వవ్యాపితమైన నా సన్నిధిని ఎరుగజేయనిదే నిజమైన జ్ఞానము.
ఆఫ్ చేస్తాం. దేవుణ్ణి అంతటా చూడమన్నారు. మరి సారాయి తాగిన వాళ్ళు దేవుణ్ణి ఎట్లా చూడాలా చెప్పండి? సారాయి శిక్ష అంటారు. మాంసం తినేవాళ్ళు దేవుణ్ణి ఎట్లా చూడాలా? మరి మాంసం తినేవాడిని చూసి నేర్చుకోవాలి. వీళ్ళలాంటి దుర్మార్గ పనులు నేను చేయకూడదు నేర్చుకోవాలి. సారాయి తాగేవాడిని చూసి నేను ఇలాంటి తప్పుడు పనులు నేను చేయకూడదు. ఇంకా దేవుడు దీన్ని నిషేధించాడు. ఆ రంగా సారాయి తాగేవాడిని కూడా చూసి మీరు దేవుడిని గుర్తుకు తెచ్చుకోవచ్చు. వీడు దేవుడిని వదిలిపెడితే వీడు సారాయికి బానిసై బతుకుతున్నాడు. వీడు దేవుడిని వదిలిపెడితే వీడు ఏది తినాలో తెలియకుండా రాక్షసులాగా బతుకుతున్నాడు. దేవుడిని వదిలిపెట్టాం కాబట్టి ఇదంతా అంతో ఇంత మీరు చేస్తుంటారు. లేకపోతే ఈరోజు ఇవన్నీ వినే అవకాశం కలగదు మీకు. ఎంత చెప్పాక 1%. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని తోస్తున్నాడు. 1% ఇంకా ఎదుగు ఇక్కడి నుంచి ఇంకా కనీసం 50% పాస్ అవ్వడానికి. ఆ తర్వాత ఇంకా డిస్టింక్షన్ మంచి భక్తులు అవడం. అదే ఈ 4 లైన్ చదివి ఆఫ్ చేస్తాం. ఇంద్రియ భోగ వస్తువుల యందు పూర్తిగా అసంగత్వమే వైరాగ్యం. దేవుడి కోసం చేస్తున్నావా, నా కోసం చేసుకుంటున్నానా? ఎప్పుడేం చేస్తున్నా కూడా నా కోసం చేసుకుంటున్నానా, దేవుడి కోసం అని అంటారు. ఇంద్రియ భోగ మన కోసం చేసుకుంటే భోగం కోసం, దేవుడి కోసం చేస్తే మన వైరాగ్యాన్ని పొందినట్లు లెక్క. ఆణిమాది అష్టసిద్ధులే ఐశ్వర్యము. వాడు ఎవరైతే రోజు భగవన్నామని జపం చేస్తూ ఉంటారో వాళ్ళు వేరుగా డబ్బులు ఎత్తుక్కోకర్లా. డబ్బులు వాళ్ళని ఎత్తుక్కుంటూ వస్తాయి. దేవుడు చెప్పినట్టుగా బతుకుతున్నాడు. దేవుడు చెప్పినట్లుగా బతకపోయినా మీకు అంత తిండి దొరుకుతుంది. దేవుడు చెప్పినట్టు బతికితే ఇంకేమైనా ఆగుతుందే? మీరు దేవుడు చెప్పినట్టుగా బతకట్టలేదు, ఆయన అంత తిండి పారేస్తున్నాడు మీకు. ఆయన ఇంక దేవుడు చెప్పినట్టు బతికితే మీరు డబ్బులు ఎత్తుకోవాలా, తిండి ఎత్తుకోవాలా, వెనకాల మూతి కట్టినట్టుగా. ఆ రకంగా భగవంతుడే పరిపూర్ణ జ్ఞానము. అజ్ఞానం నుంచి బయటపడిన వాడు సహజంగానే భగవద్భక్తి యందు నెలకొని ధర్మపరుడు అని పిలువబడును. 3 గుణాల నుంచి వాటి వల్ల కలిగే భోగాల నుంచి అనాసక్తుడైన వాడు వైరాగ్యమునందు ఉన్నవాడుగా చెప్పవచ్చును. పూర్వం కృష్ణుడు ఉద్ధవుడికి అష్టసిద్ధులు మహోన్నతముగా ఐశ్వర్యం. కాబట్టి భగవద్భక్తులకి వెనకాల పడి వస్తూ ఉంటాయి. అయినా వాళ్ళు చెడిపోయేది ఉండదు. ఆయన కూడా భగవంతుడి సేవలో ఉపయోగించి లోక కళ్యాణం చేస్తూ ఉంటారు. ఈయన దగ్గరికి కోట్లు 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 వచ్చి పడ్డాయి. 3000 మందిరాలు కట్టాడు ప్రపంచం అంతా. 100 భాషల్లో 150 పుస్తకాలు రాశాడు. ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు, ఎట్లా కట్టాడు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ